అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తోంది. అందులో భాగంగానే బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణలో అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి గులాబీ ఎంటర్ కావడంతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు సవాల్ ఎదురవుతోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీని క్యాడర్ను కాపాడుకోవడం గులాబీ బాస్ కేసీఆర్ కు సవాల్గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం సగం సిట్టింగ్ స్థానాలు దక్కించుకోవాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఒంటరిగా పోటీ చేస్తే నష్టం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే దానిపై బీఆర్ఎస్ నేతలు అభిప్రాయాలను కేసీఆర్ తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం లేనందువల్లే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలనేది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది. కేంద్రంలో అధికారం పంచుకోవడం ద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది గులాబీ బాస్ ఆలోచనగా ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై ఇప్పటికే బీజేపీ నేతలు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండదని బీజేపీ నేతలు సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 9 ఎంపీ స్థానాలు, బీజేపీకి 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ పొత్తు కుదిరితే ఎవరి సిట్టింగ్ స్థానాల్లో వారు పోటీ చేయడంతో పాటుగా మిగిలిన స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే దానిపై చర్చ జరుపుతారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ టూర్ కు వెళ్తారనే చర్చ నడుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ పెద్దలను కలిసి పొత్తు చర్చలు జరుపుతారనే ప్రచారం జరుగుతోంది. వీలైనంత తొందరలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారైన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది ప్రస్తుతం ఊహాగానాలే అయినప్పటికీ కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాతనే పొత్తు అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంతకు తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.